ప్రకృతి ఆరాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. చెట్టు చేమల్ని కాపాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు సీఎం. రైతుకు సంఘీభావంగా ఉండడానికి ఏరువాకను రాష్ట్ర పండుగగా చేశామన్నారు. ప్రగతికి మూలం, సంపదకు మూలం జలమన్నారు చంద్రబాబు. ఒకటి మీరు చూస్తే సాంప్రదాయాలు కాపాడుకోవడం, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో మమేకం కావడం, ప్రకృతి పట్ల చైతన్యం పెంచుకొని ఎప్పటికప్పుడు మనం కానీ ప్రకృతిని కానీ కాపాడుకోగలిగితే మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి, మన జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకనే ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏరువాక కార్యక్రమం ప్రారంభించాం. ఏరువాక ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరికి తిండి పెట్టే రైతన్నకు ఏరువాకతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాంటి రైతన్నకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ పండుగని ఒక రాష్ట్ర పండుగగా చేయాలని మొదటి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇది రాష్ట్ర పండుగ, ఇన్ని కూడా రాష్ట్ర పండుగగా ఉంటాయి. రెండోది, అన్ని ప్రగతికి మూలం, మన సంపదకు మూలం ఈరోజు జలం. ఏవైతే నీళ్లు కానీ సమర్థవంతంగా ఉంటే ఇంకా కరువు కాటకాలు ఉండవు, ఎక్కడ ఏ సమస్యలు ఉండవు. అలాంటి జలసిరికి హారతి ఇవ్వాలని ఈరోజు జలసిరికి హారతి ప్రారంభించాం. అందుకనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల్లో గోదావరి మహాపుష్కరాలు వచ్చింది, కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఈ రెండు కూడా చాలా పవిత్రంగా బ్రహ్మాండంగా చేసి ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చి, అదే మాదిరిగా అనునిత్యం నీటితో మమేకమయ్యే విధంగా, నీటిని ఆరాధించే విధంగా పవిత్ర హారతి, అఖండ గోదావరి హారతి తీసుకొచ్చాం.